ఈ వీడియోలో ఏంటంటే, నాకీ ముందు వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను మీకి. మీరు చూడండి దాదాపు 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ తన క్యాంపెయిన్ అవకాశం వచ్చినప్పుడల్లా తను ఏం చెప్పేటోడంటే జనాలకి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి శ్రీలంక అవుతుంది, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి యమన్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలోని కొన్ని దేశాలతో పోలుస్తూ ఈయన క్యాంపెయిన్ చేసేటోడు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఫినాన్షియల్ పరిస్థితి అంత అగమ్య గోచరంగా తయారైందని చెప్పేసి చెప్తా ఉండేటోడు ఈయన 2019 నుంచి 2024 మధ్య. అంటే 2019 వరకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండేది. 2019 నుంచి 2024 మధ్య 4 ఏళ్ల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త సోమాలియా ప్రదేశ్ అయిందంట. చంద్రబాబు చెప్పినాడు, మనకి మొత్తం క్యాంపెయిన్ చేస్తా చంద్రబాబు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. నేనేమి స్వయాన నా దగ్గర నుంచి నేనేమి చెప్పట్లేదు, ఆల్రెడీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతా చంద్రబాబు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నేను దాదాపు మనం కన్నా చూసినామనుకో, నేను మొత్తం బడ్జెట్లో దాదాపు మెయిన్ పాయింట్స్ బడ్జెట్కు సంబంధించి, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బడ్జెట్లో అప్పులు ఎంత ఉన్నాయి ప్రస్తుతానికి, ఏ గవర్నమెంట్ ఎంత అప్పులు చేసిందని చెప్పేసి మొత్తం రిపోర్ట్ తీసుకొని వచ్చిన. ఈ రిపోర్ట్ మీ ముందర పెట్టబోతున్నా, మీరు చూడండి ఏంది పరిస్థితి అన్నది. మీరే డిసైడ్ చేయండి ఏ చీఫ్ మినిస్టర్ ఎంత అప్పులు చేసినాడు, అప్పులు చేసినా కానీ ఆ అప్పుల్ని ఎవరికి ఇచ్చినాడు అన్నది నేను మీకు క్లియర్గా చెప్తున్నా. మీరు క్లియర్గా ఒక 10-15 నిమిషాల పాటు ఈ వీడియో ఉండబోతోంది. మీరు క్లియర్గా చూడండి, ఎండ్ వరకు మీకు అర్థమవుతుంది ఏంది పరిస్థితి అన్నది. చూడండి, 2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారంలోకి వచ్చాడు 2019 జూన్ ఆ ప్రాంతంలో. 2018-19 మనం గన రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు అనమాట. 2018-19 రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూసుకుంటే కన్నా ఆంధ్రప్రదేశ్ అప్పులు వచ్చేసి దాదాపు 3.13 లక్షల కోట్లు. మళ్ళీ ఒకసారి వినండి మీరు, 3.13 అంటే 3.13 లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఉన్నాయి 2018-19 రివైజ్డ్ ఎస్టిమేట్స్కి. అప్పటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-20 ఫినాన్షియల్ బడ్జెట్ నుంచి 2023-24 ఫినాన్షియల్ బడ్జెట్ వరకు దాదాపు 5 బడ్జెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఫినాన్షియల్ మినిస్టర్ ఆ టైంలో ఎవరైతే ఉన్నారో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 5 ఫినాన్షియల్ బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. 5 ఫినాన్షియల్ బడ్జెట్లు పెట్టిన తర్వాత 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టినాక అప్పుడు వచ్చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత ఉన్నాయంటే, ఆల్మోస్ట్ అప్పులు బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఉన్న అప్పులు దాదాపు 4.9 లక్షల కోట్లు బడ్జెట్ ఎస్టిమేట్స్లో చూపించింది జరిగింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ తర్వాత మొత్తం కన్నా చూసుకున్నామనుకో, మనం ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే 2023-24 అయిపోయిన తర్వాత 2024-25 బడ్జెట్ ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే బాబు గవర్నమెంట్ వచ్చిందో, చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక 6 నెలలు నిద్రపోయేసి, వీళ్ళకి ధైర్యం లేకనో మరి ఎందుకు ఆపినారో తెలియదు నాకు తెలిసినంత వరకు, దాదాపు 6 నెలలు డిలే చేసి ఇంకొక 3 నెలల్లో బడ్జెట్ ఈ ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. మార్చి 31 వరకు ఈ బడ్జెట్ ఉంటుంది. ఇంకా హార్డ్లీ ఉంటే కనుక 4 మంత్స్, డిసెంబర్ ప్లస్ 3 మంత్స్, 4 మంత్స్ మాత్రం ఈ బడ్జెట్ వ్యాలిడేషన్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ న్యూ బడ్జెట్కి వెళ్ళాల్సి ఉంటుంది. 2025 అండ్ 2026 బడ్జెట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బడ్జెట్లో కన్నా మనం చూసినాం అనుకో క్లియర్గా 2024-25 బడ్జెట్లో మనకి ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి వీళ్ళు చెప్పినది బిఈ వచ్చేసి ఏం చెప్తా ఉన్నారంటే దాదాపు వచ్చేసి 5.9 లక్షల కోట్లు. దానికి గవర్నమెంట్ గ్యారంటీడ్ అవుట్ స్టాండింగ్ డెప్స్ వచ్చేసి కొన్ని ఉంటాయి. అవి కలుపుకొని మొత్తము
6.45 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. 6.45 లక్షల కోట్లు మొత్తం అప్పులు ఇప్పటి వరకు. ప్రస్తుతానికి మీరు కనుక చూసినారనుకో, నవంబర్ 11 2024 వరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన టైం వరకు ఆంధ్రప్రదేశ్ అప్పులు వచ్చేసి 6.46 లక్షల కోట్లు. మీరు మళ్ళీ వినండి క్లియర్గా, అప్రాక్సిమేట్గా 6 లక్షల కోట్ల అప్పులు, 6.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ 6.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఒక పొలిటీషియన్, దాదాపు 40 ఏళ్ళు నాకు రాజకీయ అనుభవం అంటూ ఉంటాడు. కనీసము మనకైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఇంత దారుణమైన అబద్ధాలు మనం చెప్తామా? అది రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉండి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 7 కోట్ల మంది జనాలకి పట్టపగులు డే లైట్లో తను వెళ్ళేసి ఆంధ్రప్రదేశ్ అప్పులు వచ్చేసి 14 లక్షల కోట్లు దాటినాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి శ్రీలంక అవ్వబోతోంది. శ్రీలంకలో అనిశ్చితి ఏర్పడింది, అప్పులు ఎక్కువైపోయి అనిశ్చితి ఏర్పడి గవర్నమెంట్ను కూలదోసిందని చెప్పేసి ఈయన ఇష్టం వచ్చినట్టు క్యాంపెయిన్ చేసినాడు. అరే నీకు క్లియర్గా తెలుస్తూ ఉంది, 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో కూడా క్లియర్గా లెక్కలు ఉన్నాయి, దాదాపు 5 లక్షల కోట్ల అప్పులు దాటలేదని. ఇంత నిర్లజ్జగా, ఇంత సిగ్గు లేకోకుండా, ఇంత అనుభవం ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇంత అబద్ధాన్ని చూడు ఇన్నిసార్లు చెప్పాడు. నాకు తెలిసినంత వరకు నేను చూస్తూ ఉండేటోడిని, అప్పుడప్పుడు ఎప్పుడైనా మీటింగ్స్ నాకు టైం ఉన్నప్పుడు ఈయన క్యాంపెయిన్స్ దాదాపు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా ఉండేటోడు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, అప్పులు ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పేసి. కాసింతన్నా ఇది ఉండాలి చంద్రబాబు. కనీసము 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్న ఈ 40 ఏళ్ళు ఇసిపెట్టు దాదాపు 80 ఏళ్ళ వయసు కావస్తూ ఉంది. ఇంత 80 ఏళ్ళ వయసులో కూడా దాదాపు 7 కోట్ల మంది జనాలకి కాసింత కూడా సిగ్గు శరం లేకోకుండా జనాల ముందరికి వెళ్ళేసి దాదాపు ఉన్న 6.5 లక్ష కోట్ల అప్పుల్ని ఇప్పటి వరకు దాదాపు నువ్వు క్యాంపెయిన్ చేసే టయానికి నాకు తెలిసినంత వరకు ఏమాత్రం కూడా 6 లక్షల కోట్లకు మించి అప్పులు లేవు. నువ్వు వెళ్ళి జనాలకి దాదాపు 14 లక్షల కోట్ల అప్పులు చేసినావు అని చెప్పి చెప్తున్నావు అంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏడన్నా ఉంటుందా చంద్రబాబు గారు? కనీసము నీకంటే సిగ్గు లేదులే, నీకంటే పొలిటికల్ బెనిఫిట్స్ ఉండొచ్చు. కనీసము నీతో పాటు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్, కనీసం ఆమెకు కూడా కాసింత కూడా ఇంకిత జ్ఞానం లేకపోకుండా మరిదిని ఫాలో అవుతూ చంద్రబాబునే ఫాలో అవుతూ దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2023-24కి 13 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి ఆమె కూడా చాలా క్యాంపెయిన్లో చెప్తా వచ్చింది. నాకు అర్థం కానిది ఏంటంటే, అరే మీరు ప్రజల్ని రూల్ చేస్తున్నారా లేదంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? ప్రజలను మీరు ఏమన్నా ఈ ఎరిపప్పలు అనుకుంటున్నారా? నాకేం అర్థం కావట్లే. అరే భయ్ మాలాంటి వాళ్ళు ఎవడొకడు వస్తూ ఉంటాడు, ఎవడొకడు చదువుతూ ఉంటాడు, ఎవడొకడు ఏదో ఒక రోజు పిచ్చెక్కినప్పుడు ఇట్లా వచ్చి జనాలకు అందరికీ చెప్తా ఉంటారు. కనీసం నాకు అర్థం కాదు చంద్రబాబు, కనీసం నాకే సిగ్గేస్తుంది చంద్రబాబు. ఇంత రియాలిటీని నువ్వు తీసుకెళ్ళి ఫేక్ చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేస్తా ఆంధ్రప్రదేశ్ మొత్తం నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాలకి, అది కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఏదైతే ఎల్లో మీడియా అని చెప్తా ఉంటారో జనాలు, దాంట్లో వైడ్ స్ప్రెడ్ క్యాంపెయిన్ ఇప్పించేసి చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయాలి చంద్రబాబు నన్ను అడిగితే. ఎందుకంటే ఇంత బడ్జెట్లో క్లియర్గా మీరు మెన్షన్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పులు వచ్చేసి 6.5 లక్షల కోట్ల అప్పులు అన్నప్పుడు మీరు ఎందుకు చెప్పారు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని? ఇప్పుడు చెప్పొచ్చు కదా మీరు వెళ్ళి. ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు మీరు? నేను ఇంకొక ఆర్టికల్ కూడా చూశాను. నేను ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నానంటే చంద్రబాబు ఓరిక వేగ్ స్టేట్మెంట్ ఆన్ పేపర్ చెప్పట్లేదు. తను ఆన్ పేపర్ ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి బడ్జెట్ ఆన్ పేపరు అఫీషియల్ డాక్యుమెంట్ కాబట్టి అఫీషియల్ డాక్యుమెంట్లో చెప్తే కనుక ఎక్కడ నేను దొరికిపోతాను, అట్ ద సేమ్ టైం నాకెక్కడ సమస్య వస్తుంది అనుకోని చెప్పేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక పబ్లిక్ మీటింగ్లో తను చెప్తా ఉన్నాడు. జూలై 10, 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదో సమీక్ష చేశాడంట ఫినాన్షియల్ డిపార్ట్మెంట్తో. సమీక్ష చేసినప్పుడు వారికి జస్ట్ ఓవరాల్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. తను ఏం ఫిగర్స్ ఎక్కడ డిస్ప్లే చేయకుండా 14.49 లక్షల కోట్లు ఉందని ఎట్లా చెప్తావు చంద్రబాబు? ఇప్పుడు 14.49 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు
14.49 లక్షలు ఎందుకు బడ్జెట్లో చూపించట్లేదు నువ్వు? బడ్జెట్లో క్లియర్గా చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. బడ్జెట్లో వచ్చేసి మ్యాక్సిమము 6.5 లక్షల కోట్లకు మించి లేదు అప్పు. 6.5 లక్షల కోట్లకు అప్పు మించి లేనప్పుడు నువ్వు 14.5 లక్షల కోట్ల అప్పు ఉందని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? ఇంత దారుణమైన, ఇంత డేలైట్గా యు ఆర్ campaigning like anything. This is false information you are providing to the public. This is my request to the Andhra people. Please see his campaign, false campaign. He has been doing it since years, but we have to expose him. This is not at all acceptable in the public platform. As a former chief minister, as a elder citizen of Andhra Pradesh, how he can campaign this false information throughout the nation? This is not at all acceptable. How can you campaign false information and how can you spread the false information? I am just requesting to the people of Andhra Pradesh and authorities of Andhra Pradesh, please inquire in this issue. Why he has campaigned, why he has conveyed to the Andhra public, Andhra government having 14 lakh crore debts instead of 6.5 lakh crore debts. Official information as per 2024-2025 budget, there are debts only 6.5 lakh crore debts. Instead of that, Mr. Chandrababu Naidu, while campaigning in 2024 general elections, he has campaigned almost 14.5 lakh crore debts. Along with him and his close relative Purundeshwari also campaigned along with him. She also claimed that Andhra government having 13.5 lakh crore. This is absolutely fake information. They have spread fake information whole Andhra Pradesh. They ditch whole Andhra Pradesh with the fake information. As per official document in 2023-2024 budget, it's not more than 6.5 lakh crore. Then who is responsible for this fake information? I'm just requesting to the whole Andhra Pradesh, whole common public, please make time and please have some time and see the real figures. Why they are spreading this much fake information for their political gain purpose, for their career purpose. They have been speaking this false information in the public campaigns. I am just requesting Mr. Chandrababu Naidu, please revise your figures and came to the public and say sorry to the whole public to speak this false information in front of the public. Other than this, I have one more point. ఇంకా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంత డే లైట్గా పబ్లిక్లోకి వచ్చి మీరు ఇంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే పబ్లిక్కి, యాజ్ ఏ కామన్ మ్యాన్ హీ కెన్ స్పీక్ సంథింగ్. He don't have figures, he don't have time, he don't have time, he is ready to earn his bread and butter for his family and all. He don't have time and he don't have knowledge also. You know everything. You have been ruling the Andhra state. You have been in politics since almost 40-45 years. Whatever the information you are giving it intentionally. This is what I observed. This is what my opinion. You are intentionally speaking in front of public for false information. This is not at all acceptable. As a experienced politician, as a experienced leader of Andhra Pradesh, and you should provide the facts and proper information for the public. This is not acceptable at any cost. Every citizen have a right to question you because you are ruling almost 7 crore people. And you should address to the 7 crore people. You are accountable to the 7 crore people. As a citizen of Andhra Pradesh, I have every right to question you. And please arrange a press conference. Please brief to the press as per your English knowledge. I am requesting you to say sorry to the entire public. Else everybody will question you. Keep on. Because now we have exact figures. What figures you have provided in the budget 2023, 2024 and 2025, and we will also waiting for 2025 and 2026 budget. In next year also I will inform to you how many debts you took until 2025 2026 budget. I think as per my knowledge, I am a very common man. I don't have much time to speak on this one, but
I make some time to speak on it because you have been going in the wrong path. This is my duty to convey to you and convey to the whole public. This is not at all acceptable for the sake of for the safety of Andhra Pradesh and development of Andhra Pradesh. Thanks for watching so far. Have a nice day. We'll meet in another video.